ఇచ్చింది కనబడుతుంది. ప్రభుత్వం ఒక 20 లక్షల రూపాయలు లేకపోతే 2 కోట్లు పెట్టి ఎవరికి ఏమి ఇస్తావు నువ్వు? ఒక అతను చిల్లర కొట్టు పెట్టుకుందాం అనుకున్నాడు సూపర్ బజార్, నువ్వు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అతని వల్ల ఉపాధి ఒక 4గురికి వస్తుంది. 1 కోటి రూపాయలు నువ్వు ప్రభుత్వం ఎక్కడి నుంచి అప్పు తెచ్చిస్తావు? 8% అప్ప, 9% అప్ప. ఇండివిజువల్ దానికి ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది అసలు? అదే కదా. అంటే లైక్ ఇవ్వచ్చు, కాకపోతే నువ్వు ఎంతమందికి ఇస్తావు, ఎన్ని ఇస్తావు? లేదంటే త్రూ బ్యాంక్ ద్వారా ప్రభుత్వాన్ని నువ్వెంత అంటారు? అంతే కదా. తొక్కలోది అంటే ఒక సూపర్ మార్కెట్ పెట్టే వ్యక్తికి గవర్నమెంట్ ఎలా షూరిటీ ఇచ్చి బ్యాంక్ వాళ్ళు మీరు లోన్ ఇవ్వండి అని చెప్తుంది? ఇవాళ యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం కావచ్చు, బ్యాంకులు కూడా లిబరల్ గా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. షూరిటీ ఇస్తే చాలు వాళ్ళకి. మీరు 10 కోట్ల ఆస్తిని షూరిటీ పెట్టండి, 5 కోట్ల రూపాయలు మీకు లోన్ ఇస్తారు బిజినెస్ లో. వడ్డీ ఎంత ఉంటుంది? ₹1.5 వడ్డీ పడుతుంది. ఆ ₹1.5 వడ్డీకి బ్యాంక్ వాడి దగ్గర లోన్ తీసుకుని ఏం ఒరుగుతుంది మనకి? అదే మనకు వచ్చే లాభం గోపం అయిపోద్ది. ప్లస్ వీళ్ళకి లంచాలు కట్టుకోవాల్సి వస్తుంది బ్యాంక్ వాళ్ళకి, ఎలా అదే లోన్ తీసుకోవడానికి. దానికి అయ్యే డబ్బులతో తీసుకుంటే సొల్లి తప్పించి ఏముండదు అక్కడ. అంతే. వీటన్నిటితో పాటు ఏంటి కొత్తగా తెలంగాణలో వచ్చే సామాజిక న్యాయం?